వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడారు. రాయలసీమతో పాటు చెన్నై నగరానికి కూడా సమీప భవిష్యత్తులో తీవ్రమైన నీటి సంక్షోభం ఎదురయ్యే పరిస్థితి ఉందని హెచ్చరించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు నీటి కష్టాలతో ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 90% పూర్తయ్యాయని తెలిపారు. కేవలం జగన్ కు పేరు వస్తుందనే కారణంతోనే ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టిందని ఆరోపించారు. కనీసం చీమ కుట్టినట్లు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది రాయలసీమ ప్రాంతానికి ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ అని, ఇప్పటికే ఇక్కడ అనుమతులతో కట్టబడ్డ రాయలసీమ ప్రాజెక్టులన్నిటికి కూడా కష్టకాలం వచ్చిన రోజున నీళ్ళిచ్చే ఒక జలధార అని నమ్మి ఒక విజన్తో రాజశేఖర రెడ్డి గారి, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు నేటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి కట్టాలనుకున్న 90% పైగా పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం. దీన్ని మనమంతా ఏమనుకున్నామంటే, రాయలసీమ వాళ్ళ చాలామంది చంద్రబాబు నాయుడికి ఇంట్రెస్ట్ లేదులే కాబట్టి స్లో చేస్తాడు అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు కుండలు బద్దలు కొట్టి మరీ చెప్పారు, వాళ్ళిద్దరూ ప్రైవేటుగా మాట్లాడుకుంటే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కాదు, వాళ్ళిద్దరూ ప్రైవేటుగా రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటే ఆ రేవంత్ రెడ్డి గారిని గౌరవించి ఈయన ఈ ప్రాజెక్ట్ ఆపేసిరాట, కావాలంటే మీరు పోయి చూసుకోమని ఒక సవాలు కూడా విసిరినాడు అసెంబ్లీలో. దీన్ని గుర్తు చేస్తూ ఉన్నా నేను. అంటే తన ప్రయోజనాలు కాపాడడం కోసం, లేక తమ ఇద్దరి ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం రాయలసీమ ప్రజల యొక్క గొంతును నులిమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు అన్న విషయాన్ని, ఇక్కడ దాహార్తిని తీర్చకుండా ఎండబెట్టే ప్రయత్నం చేస్తారన్నది ఒక సత్యం మన ముందు వచ్చిన నేపథ్యంలో రాయలసీమ ప్రజలు మరొక్కసారి మేల్కొని తమ శక్తిని, సామర్థ్యాలను చూపించాల్సిన అవసరం వచ్చింది.